డిగ్రీ చదివాడు, బేకరీ వ్యాపారం చేశాడు. అది కలిసిరాక అప్పుల పాలయ్యాడు. కుటుంబ పోషణ భారమై గొలుసు దొంగగా మారాడు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వరుస స్నాచింగ్లకు పాల్పడుతున్న మదన్ మోహన్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. హైదరాబాద్ వాసులను భయపెడుతున్న గొలుసు దొంగల పని పడుతున్నారు సిటీ పోలీస్. సీసీ కెమెరాల ఆధారంగా దొరికిన చిన్న క్లూను సైతం ఆసరాగా చేసుకొని దొంగలను పట్టుకుంటున్నారు. ఇలా వరుస గొలుసు దొంగతనాలు చేస్తున్న మదన్ మోహన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. మేడ్చల్ జిల్లా కాప్రాలోని గాంధీనగర్ కు చెందిన మదన్ మోహన్ డిగ్రీ పూర్తి చేశాడు. 2010లో పెళ్లి చేసుకున్న మదన్ 7 ఏళ్ల పాటు అపోలో ఫార్మసీలో పనిచేశాడు. ఆ తర్వాత గాంధీనగర్లోనే ఓ బేకరీని ప్రారంభించాడు. కానీ బేకరీ పూర్తిగా నడవకపోవడంతో అప్పుల పాలయ్యాడు మదన్. కుటుంబ పోషణ ఇబ్బందికరంగా మారడంతో చైన్ స్నాచర్ అవతారమెత్తాడు. ఇలా 2017లో ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మొదటిసారి స్నాచింగ్ కు పాల్పడ్డాడు. రాచకొండ కమిషన్ పరిధిలో మదన్ గొలుసు దొంగతనాలు చేశారు. జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో 3, కుషాయిగూడలో 2, ఉప్పల్, నేరేడ్మెట్లలో ఒక్కో గొలుసు దొంగతనం చేశాడు. ఈ నెల 3వ తేదీన కుషాయిగూడలో గొలుసు ఎత్తుకెళ్లారు. సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు మదన్ మోహన్ ఈ స్నాచింగ్ చేశాడని గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకొని సుమారు 6.5 లక్షల విలువైన 21 తులాల బంగారు ఆభరణాలు, 2 2 వీలర్ స్వాధీనం చేసుకున్నారు. కుషాయిగూడ పోలీస్ స్టేషన్ లిమిట్లో ఒక చైన్ స్నాచింగ్ అయింది. ఈ చైన్ స్నాచ్ చేసిన అఫెండర్ ఆయనకి అరెస్ట్ చేయడం, కేవలం 1 కేసు కాదు 6 కేసెస్లో ఈయన చైన్ స్నాచ్ చేశారు. ఇంకొక కేసులో అటెంప్ట్ ఉంది. ఈయన దగ్గర నుంచి మొత్తం 216 గ్రామ్ బంగారం, 21.6 తులా, 6.5 lakh వర్త్, తర్వాత 2 మోటార్ సైకిల్. ఈ చైన్ అనే మోటార్ సైకిల్ వాడతారు. ఈ 2 వెహికల్స్ కూడా ఈయన కస్టడీ నుంచి రికవర్ చేయడం జరిగింది. వరుస స్నాచింగ్లు చేస్తున్న మదన్ మోహన్ పై పీడీ యాక్ట్ కు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు.